హృతిక్ రోషన్ పేరుకి బాలీవుడ్ హీరో అయినా కూడా తెలుగులోనూ ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి వాటిల్లో నటిస్తున్నారు. ఇక ఇండియన్ ఆడియన్స్ కి క్రిష్ సిరీస్ తో సూపర్ హీరోగా మారాడు. ఈ సిరీస్ లో వచ్చిన కొయ్ మిల్ గయా, క్రిష్ 2, క్రిష్ 3 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందుకే క్రిష్ 4 కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. బడ్జెట్ కారణంగా హోల్డ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది. హృతిక్ రోషన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. 25 ఏళ్ల కిందట నేను హీరోగా పరిచయం చేసిన నేనిప్పుడు దర్శకుడిగాను పరిచయం చేస్తున్నానంటూ రాకేష్ రోషన్ ట్వీట్ చేశారు. ఆదిత్య చోప్రాతో కలిసి క్రిష్ 4 ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ షురూ కానుంది. హీరోగా సక్సెస్ అయిన హృతిక్ దర్శకుడిగాను తన మార్కు చూపిస్తారా లేదా అనేది చూడాలి. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ కు స్పెషల్ క్రేజే ఉంటుంది. ఇప్పటికే 3 ఫ్రాంచైజీలుగా వచ్చి ఈ సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. తాజాగా క్రిష్ 4 ను రెడీ చేస్తున్నారు. అయితే దీనికోసం హృతిక్ ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టబోతున్నట్టు శుక్రవారం అనౌన్స్ చేశారు. గత కొన్ని రోజులుగా క్రిష్ 4 చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ సిరీస్ చిత్రాలకు దర్శకత్వాన్ని వహించిన రాకేష్ రోషన్ క్రిష్ 4 కి కూడా దర్శకత్వాన్ని వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాకు డైరెక్ట్ ఎవరని బీటౌన్ లో పెద్ద చర్చ జరిగింది. రాకేష్ తాజా పోస్ట్ తో దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ రీత్యా 700 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో క్రిష్ 4 రూపొందించాలని టీం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.